మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ 3వ తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు. ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. అలాగే గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి. ఇక కుజబుధుల యొక్క యుతి, ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం. సో ఇది కొంతవరకు మనకి గ్రహయుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం, అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద ఎలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో అలాగే గురుడు కర్కాటక రాశిలో, ఇక సింహరాశిలో కేతువు, శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో, నీచ రాశిలో రవి, అలాగే కుజుడు స్వక్షేత్రంలో వృశ్చిక రాశిలో, బుధుడు శత్రుక్షేత్రంలో వృశ్చిక రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీన రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క సంచారం, ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, అలాగే షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి యోగిస్తూ ఉంది. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే చాలా లాంగ్ రన్ తర్వాత కొంచెం ప్లానెటరీ ట్రాన్సిట్ గోచారం చాలా వరకు కొంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇక్కడ దీనిలో గురుడు అతిచారంలోకి రావటం ఇక్కడ చాలా వరకు మీకు మేలు కలిగించే విషయంగా చెప్పుకున్నాం. సో గురుడు అతిచారం గురించి వీడియోస్ చేసాం, ఆల్రెడీ చూడొచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు ధనపరంగా మంచి ఫ్లోని ఇవ్వడానికి గురుడు ఇక్కడ ఉపకరిస్తున్నారు. కావాల్సినంత ధైర్యం ఉంటుంది, కావాల్సినంత గట్స్ ఉంటాయి. కానీ మనకు ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. కానీ ఊరికి ధైర్యం ఉంది కానీ ప్రదర్శించడం, ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తే వేస్ట్ అది. అలాగే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ శుక్రుడు ఈ యొక్క రాశికి స్వక్షేత్రంలో ఈ వారం నుంచి సోమవారం నుంచి స్వక్షేత్రంలోకి వచ్చి ఉన్నారు. అలాగే కుజబుధులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ రుణరోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో కుజబుధులు లాంటి గ్రహాలు, ముఖ్యంగా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. కరెక్ట్గా ఏ గ్రహం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. కాబట్టి మీకు ఎదురయ్యే సమస్యలు అది ఆరోగ్య రూపంలో అయినా, మనుషుల రూపంలో, శత్రువుల రూపంలో అయినా, ఎలా అయినా సరే చాలా ధీటుగా మీరు ఫోకస్డ్గా ఎదుర్కొనే ఆస్కారాలు మిథున రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభం నవమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాహువు కూడా ఉన్నారు జనరల్గా. సో అయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా ట్రయల్స్ చేస్తుంటారు. కొంచెం దూరపు ప్రదేశాల్లో వీళ్ళకి ఉద్యోగాలు దొరికే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో సమ్ రిస్ట్రిక్షన్స్, సమ్ టెన్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి. జాబ్లో కొంత లక్, కొంత అదృష్టం మనకు కలిసి వస్తే బాగుంటుంది అనే విధంగా పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. కాబట్టి ఇక్కడ శని ఆల్రెడీ రిట్రగ్రేషన్లో ఉన్నారు. కాబట్టి వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్రస్ట్రేషన్, ప్రతిదానికి రూల్ మాట్లాడతాడేంటి అన్నట్టు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎదురవుతూ ఉంటుంది. జాబ్ లేని వాళ్ళు జాబ్ సర్చింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఇక్కడ కొంత ఈ రకమైన ఇరిటేషన్ జాబ్ లేని వాళ్ళకి. బట్ ఎప్పుడైతే గురుడు అతిచారంలో మీకు ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వచ్చారో తప్పకుండా చక్కగా మీరు
ఆ, ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మంచి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి మీరు బాగా ట్రై చేస్తే ద్వితీయంలో ధనస్థానంలోకి వచ్చిన గురుడు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాడు. అలాగే ఈ రాశికి సంబంధించి బుధ గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు. అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ వచ్చే సమస్యలను అధిగమించడం ద్వారా కోర్టు కేసెస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇతరత్ర వివాదాస్పదమైన విషయాలు కొన్నిటిని డీల్ చేసి వాటిని మీరు ఓవర్కమ్ అవడం వల్ల సో దానితో మీరు లాభపడే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రాశ్యాధిపతి బుధుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు. కాబట్టి ఇక్కడ చాలా వరకు మీ డైలీ రొటీన్ అంతా కూడా డిస్టర్బెన్స్గా నాయిస్గా చాలా వరకు మనకి అంటే రాశ్యాధిపతి బుధుడే శత్రుక్షేత్రంలో కుజుడింట్లో ఉండటం వల్ల అటు 6th హౌస్ రిలేటెడ్గా ఏమన్నా లోన్స్ రుణ ఒత్తిళ్ళు ఉన్నా అనుకోండి, ఆడ నుంచి చాలా చిరాగ్గా ఉంటాం. హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ పరంగా ముఖ్యంగా నర్వస్ రిలేటెడ్గా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా రావటం. సో ఇలాగ సమ్ డిస్టర్బెన్స్ డైలీ రొటీన్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది నడుస్తూ ఉంటుంది. బుధుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో బుధుడు యోగిస్తాడు. కానీ ఈ కోర్ట్ కేసెస్ అండ్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ వీటిని డీల్ చేసే విషయంలో కమ్యూనికేషన్ విషయంగా కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇక్కడ చూస్తే, అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి పంచమంలో చక్కగా ఓన్ హౌస్లో ట్రాన్సిట్ అవుతూ ఉన్నారు. ఇక పంచమంలో శుక్రుడు చక్కగా అనుకూలిస్తాడు. సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో, మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళతో కొంచెం మీరు హ్యాపీగా గడపడానికి, మీకు నచ్చిన వాళ్ళతో ప్రజెంట్గా స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది ఈ టైం. కానీ రవి కూడా అక్కడే నీచిపడి ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి వీటి విషయాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఒక పక్క రవి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ కొంచెం అబ్స్టాకిల్స్ క్రియేట్ చేస్తుంటాడు. శుక్రుడు మళ్ళీ అక్కడే ఉన్నారు కాబట్టి ఓన్ హౌస్లో ఎంతో కొంత న్యూట్రల్ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు పాపం. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి ఇక్కడ మిథున రాశి వాళ్ళకి మెయిన్ పంచమ రవి దోషం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ పంచమస్థ రవికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం చక్కగా రోజు కూడా చేయటం చాలా మంచిది. సో అలాగే బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కుజుడికి బుధుడికి ఇక్కడ ఉన్న ఈ వైరం రీత్యా మీకు మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి, మీకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళతో చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియాంగు గుళికా శ్యామం, బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా మీకు ఇంకా చాలా మంచి ఫలితాన్ని మిథున రాశి వాళ్ళకి ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.